ఓం శక్తి గురుభ్యో నమః గణాధిపతయే నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః జనేభ్యో నమః. ఇప్పుడు నాగబంధం, సర్పబంధం ఇవన్నిటికీ కారణం ఏమిటి? ఇక్కడ ఏంటంటే ఈ సృష్టిలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కదా. దీంట్లో సత్యయుగము రాక్షస యుగం ఒక రకంగా. ఎందుకంటే ఒక జంతువు లాంటి జీవితం ఆనాడు ఉన్నది. ఏంటంటే అది ఏంటనేది తెలియని స్థితి ఒక మైకంలో ఈ ప్రపంచంలో అనేక మంది సృష్టించి జనాభా జరిగినది. అదొక అడవి జాతి. ఈ అడవి జాతి తర్వాత ఆ కాలగమనంలో ఒక జీవితాన్ని అనుభవిస్తూ కాలగమనంలో కలిసిపోయింది. ఇకపోతే రెండోది ఏంటంటే త్రేతాయుగం. ఈ త్రేతాయుగంలో కొన్ని ధర్మాలని పాటిస్తూ జరిగినది. నాగరికత అనేది పెరిగింది. ఇక్కడ ఉన్న సర్పబంధాలు కొన్ని విధానాలు నడుస్తూ వచ్చినాయి అప్పటికి. కానీ పాతది ఉంది కదా, ఆ పాత ఎఫెక్ట్ పోతుందా? పోదుగా. మళ్ళీ ఆ యొక్క ఆత్మలు ఏదైతే ప్రేరణతో ఉన్నాయో ఆ ఆత్మలు మళ్ళీ సృజించబడుతుంటాయి, అంటే పుడుతుంటాయి. అట్లాగే అది ఇది మళ్ళీ కలిసి త్రేతాయుగము, సత్యయుగము కలిసి మిళితమయ్యి నడుస్తుంది ధర్మం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది మనకి? దీంట్లో వచ్చినప్పుడు ఒక 3 లక్షల జనాభా అనే పదాన్ని వాడతారు ఇక్కడ సహజంగా త్రేతాయుగంలో. అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే దగ్గర దగ్గర 4×2=8, సుమారుగా 8,000 మంది. ఆ బాటలో 10,000 మంది అనే పదాన్ని అక్కడ వాడతారు ధర్మశాస్త్రంలో. ఇది కొద్దిగా లోతుగా వెళ్ళినప్పటికీ మాత్రం అవి అర్థమవుతాయి. అదే కొన్ని విషయాలు ఇది ఇక్కడి నుంచి మళ్ళీ ఆ 10,000 ప్లస్ ఇక్కడ 3 లక్షల జనాభా అనే పదాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఈ 3 లక్షల జనాభాని 10,000 మంది రాతియుగ ధర్మ లక్షణాలని చెడగొడుతూ ఈ 3 లక్షలు ఉద్భవించినాయి అని అర్థం. కొంత జనరేషన్ ఉంటుంది కదా, సహజమైంది. మరి ఆ జనరేషన్ని ఆ 10,000 మందిని ఆ రాతియుగం మనుషులు, అంటే ఆ యొక్క ధర్మాన్ని బట్టి త్రేతాయుగంలో ఉన్న 3 లక్షల జనాభా మందిని అపవిత్రమో ఇంకేదైనా కానీ దాన్ని అలా చేసి ఆ రాక్షసత్వం ఈ 3 లక్షల్లో ఇమిడింపజేశారు. ఆనాటి ధర్మమే అది లెక్క. రాక్షసత్వం అనడానికి కూడా అర్హతలు లేవు. అలాగే ఇక్కడ ఈ 3 లక్షల చిల్లర కలుషితమైన అనుకోండి, ఏదైనా అనుకోండి, ధర్మం అది. అయితే ఇక్కడ అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో ఏం జరిగింది? సుమారుగా 18 లక్షల మంది, ఒక యావరేజ్గా 20 లక్షలు అనే పదాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తుంది సుమారుగా. అంటే ఆ రాక్షసత్వం, దాంట్లో ఉన్న ధర్మము ఏదైతే నీతి అనే రాతి యొక్క ధర్మాన్ని 3 లక్షలు అనుభవింపజేస్తే ఈ 2 కలిపి మళ్ళీ ఏమైంది? ద్వాపర యుగంలో మళ్ళీ సృజించబడింది. అదే చివరికి మిళితమయ్యి 20 లక్షల జనాభాకి చేరింది. అది అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది? రాక్షసత్వము, ధర్మశాస్త్రము జరిగి ద్వాపర యుగంగా మారింది.
ఈ ద్వాపర యుగంలోకి వచ్చినప్పుడు ఏం జరిగింది? మళ్ళీ పాతదే రాతి యుగం అయిపోయాక అది వచ్చింది. ఎందుకంటే అందరికీ 1000 మంది భార్యలని చెప్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కడికి 1000 మంది భార్యలు నడుస్తున్నారు అనేది. దశరథుడు కానీ ఇంకోటి కానీ అటు రావణాసుడు కానీ వీళ్ళకి అన్నీ కలిపి మొత్తం మీద యుగధర్మంలో ద్వాపరయుగంలో కూడా ఆ లక్షణాలు ఆ విధంగా నడుస్తూ వచ్చినాయి. ఇది ఒక్కొక్క రకమైన కలుషితం. ఇప్పుడు వస్త్రాభరణం, ఆడదాన్ని హింసించడం, పీడించడం, ఏదైతే ఉందో సత్యయుగ ధర్మము అంటే రాతి యుగంలో జరిగిన లక్షణాలు ప్రతి యుగంలోనూ జరుగుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? జరిగింది ఏంటిరా అంటే ఏమీ లేదు. ఆ 10,000 మంది పుడుతూనే ఉన్నారు, చస్తూనే ఉన్నారు. దీంట్లో నుంచి ఇక్కడ ఈ 3 లక్షలు మిళితమై ఉంటుంది. ఆ 10,000 అంతా చెడిపోలేదుగా, కొంత చెడిపోతుంది అంతవరకు. అది మళ్ళీ ఏం చేసింది? ద్వాపరయుగంలో చెడిపోయింది. ద్వాపరయుగంలో చెడిపోయినది ధర్మశాస్త్రం కలియుగం అయింది. అంటే ఇక్కడ ఏంటి? కొన్ని కోట్ల జనాభా పుట్టుకొచ్చారు. ఎందుకని? తెలియకుండా జరిగేది. అంటే ఎక్కువ శాతం ఈ కలియుగంలో విపరీతమైన సంతాన యోగం కలుగుతుంది. అది ఒక టైంలో విపరీతమైన సంతాన యోగం కలిగింది కదా. అది ఎందుకంటే మళ్ళీ తర్వాత అవకాశం ఉంటుందో లేదో అన్నట్టుగా ఆనాటి రాక్షసత్వం ప్రతి మనిషిలోనూ చేసి సరే ఏమండి ఎంతమంది సంతానం కలిగారు, వీళ్ళందరూ రాక్షసులు అంటారా ఏంటి గొప్ప తీసి అన్నట్టుగా. రాక్షసులు అంటే సరిపోయిందా? ఇప్పుడు వచ్చేటప్పటికి అదే మళ్ళీ సంతానం కలగకుండా పోతుంది. మళ్ళీ చూసారా, మళ్ళీ మైనస్లోకి వచ్చింది సృష్టి. ఎందుకని? సంతానం కనలేక కూడా కాదు, హాస్పిటల్ పాలు అవలేక. ఎందుకంటే అదృష్టం ఎలా తగిలిందంటే వీళ్ళే రాక్షసులు కస 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 కోచాల వారేస్తున్నారు. మాట్లాడితే ఆపరేషన్ ఏమో, ఈ ఆపరేషన్ల మూలంగా ఏమవుతుంది? డాక్టర్లే రాక్షసుల్లాగా మాట్లాడారు. ఇప్పుడు చెప్పాలంటే ప్రాణాలు పోసేవాళ్ళు ఒకనాటి డాక్టర్లు అయితే వాళ్ళ ప్రాణాలు తీసేవాళ్ళు. ప్రాణాలు తీసేక్కర్లేదండి. అవి ఏమంటే పొరపాటున ప్రెగ్నెంట్ లేడండి హాస్పిటల్కి వెళ్ళామంటే దాన్ని బట్టి ఏం చేస్తామంటే కోశాలు పారేయాలని చెప్పేసేస్తున్నారండి. ఇదేదో పెద్ద బ్రహ్మ విద్యలాగానండి అందరూ మనం కోసేసుకుంటూ పోతున్నామయ్యా, కోంచుకుంటున్నామయ్యా అన్నట్టుగా ఉంది. అలా తప్పట్లేదండి. ఏ లేడీ అయినా వదిలిపెట్టట్లేదండి. ఆ హాస్పిటల్కి వెళ్తాం ఆలస్యం కోశాలు పారేయటమేనండి. దీనికి ఏంటంటే 1,00,000 2 లక్షలు, బేబీ తేడా ఉంటే 10 లక్షలు 20 లక్షలు, ఇంకా తేడా ఉంటే 1 కోటి రూపాయలు. అంటే ఇక్కడ ఏంటి? ఈ రాక్షసత్వం ఇది కూడా ఒక రకమైన రాక్షసత్వమే కదా. అంటే ఇది ఒక రకంగా విమర్శ అని ఉంటుంది. విమర్శ కాదు ఇది, ఎవడి ధర్మాన్ని వాడు చేస్తున్నాడు. భూమి మీద జనాభా లేకుండా చెయ్యాలి. ఎందుకంటే ఉన్న సంతతి పెరిగిపోయింది. కోట్ల మీద జనాభా, 150 కోట్ల జనాభా యావరేజీ. ఏది ఒక భారతదేశం మొత్తం మీద లెక్కేస్తే ఎన్ని కోట్లు? అంటే ఇక రాబోయే కాలం అంతా భరించలేని స్థితికి వస్తుంది కాబట్టి తగ్గించుకుంటూ వస్తుంది. ఇది ధర్మశాస్త్రం, ఇది ఒక ధర్మం. చివరికి ఏంటి అంటే ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ నక్కి అదేదో అంటారు రక్షణ కవచం, దొరికిన పిల్లలందరూ చంపేయండిరా అన్నట్టుగా ఇదే పూర్వం ఒక కథ చెప్పేవాడు. ఆ కథలాగా ఇక్కడ ఏంట్రా అంటే అసలు పిల్లలు పుట్టకుండా చేసేస్తున్నాం. అదే ఇదొక తీరిక. తర్వాత ఇంకో స్కూల్ ఫీజులని, ఈ స్కూల్ ఫీజులు కానీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనమే యాక్షన్స్. ఎందుకంటే
మా టైంలో మున్సిపాలిటీ స్కూల్లో చేరితే 11 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు కడితే పని అయిపోయింది. ఫస్ట్ క్లాస్కి 10 రూపాయలు కడితే అయిపోయింది, మహా కడితే 100 అన్నట్టుగా ఉంది. ఏది ఆడ 10th క్లాస్ ఆ బాడలాగా. మరి ఆ రోజుల్లో అది ఎక్కువ అయినా కూడా మరి ఆ విధంగా నడిచింది. ఇవాళ మనమేమో ఆడవాళ్ళు కానీ ప్రధాన పాత్రధారులు ఎవరంటే స్త్రీలు. వీళ్ళకున్న కోరికలకి మనం ఏం చేయలేక మనం ఏదో అయిపోవాలని, దాంట్లో నేను కూడా ఉండొచ్చు, ఎందుకంటే మరి నేను మనిషిని కదండి మీలాగనే. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటయ్యా అంటే, చివరికి నా పిల్లోడైనా నీ పిల్లోడైనా ఎవడ పిల్లోడైనా కాన్వెంట్ అనే పదాన్ని చేసి సూటు బూటు చేసి బూట్లు వేసి దాన్ని ఏదో అలా అనుభవించాలి. ఇవాళ ఉన్న జనరేషన్ మరింత ఇది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ విధంగా నడుచుకుంటూ వచ్చింది. అంటే ఇక్కడ ధర్మంలో చివరికి ఏంటంటే కోల్పోతున్నది. ఎంతవరకు కోల్పోతుంది? అది నాకు తెలిసినంత వరకు 2027, 28 సుమారుగా ఏప్రిల్ వచ్చేటప్పటికి వాషౌట్ అవ్వచ్చు ప్రపంచం. ఇప్పుడు సహజంగా ఏం చేస్తున్నారు, ప్రతి దాంట్లోనూ మన భారతదేశ చరిత్రలో అదరు. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయంలో మళ్ళీ పేర్లు ఎత్తి వాళ్ళు మాయించుకోవడం దేనికి? అందరికీ మన చరిత్రలు తెలిసిన వాళ్ళమేగా. కొత్తగా హిందూ ధర్మశాస్త్రంలో హిందువుల గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినంత అవసరం లేదు. ఎవరైతే వెతికి వచ్చి మన భారతదేశాన్ని కబళించి నాశనం చేశారో వాళ్ళందరూ చరిత్రలో ఉన్న వాళ్ళందరూ. ఇక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ రిపీట్ జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సృష్టిలో జరుగుతున్నది ఏంటంటే వేరే ఏం అఘాయిత్యమేం లేవు, అఘాంతము లేదు, అకృత్యము లేదు. ఇదంతా జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే పాత రిపీట్స్ అంటారు. ఎందుకంటే మీకు ఏ సినిమాలో చూడండి, కొత్తగా కవిత్వం రాద్దాం అనేది కుదరదు. ఒకవేళ కొత్తగా కవిత్వం రాసినా అది సక్సెస్ అవ్వదు. ఎందుకంటే చాలా వర్ణించారు, ఒక ప్రశాంతమైన సినిమాను సృష్టించారు అన్నంత వరకు ఉంది. కానీ అదే మరి చరిత్ర అనే పదం ఎప్పుడైతే ఉందో అదంతా ఎలా ఉంటుంది? రాక్షసత్వమే ఉంటుంది. చరిత్రకి ఎప్పుడు రాక్షసత్వమే ఉంటుంది. ఇంతకీ జరిగింది ఏంట్రా అంటే, ఆనాటి పాలకులు చచ్చి బతికి వాళ్ళే పరిపాలిస్తున్నారు. ఆ రాజులు అంటాం, ఈ రోజేమో ఉన్నది కదా వీళ్ళు అంటాం. అంటే అర్థం ఏంటంటే గజమాల జనాభా అంతా ఎవరు అంటే మెరుగు పురుగులు. అవునండి, మెరుగు ఏంటంటే పురుగు ఏంటంటే అని అనొచ్చు మీరు. ఏంటంటే మరి జనాభాని మెరుగు పురుగు అంటున్నారు ఏంటి, మీకు ఏమన్నా ఇదిగా ఉందా అని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మెరుగు పురుగు అంటే అలా కనపడి ఒక మెరుగు మెరిసి వెళ్ళిపోతుంది అంతే. జస్ట్ అది చీకట్లో ఏంటంటే ఒక వెలుతో నీకు చేసేసి చచ్చిపోతుంది. కొంతకాలం వెళ్ళిపోతుంది, అయిపోతుంది. మెరుగు పురుగు తత్కాలికం టకటక వెళ్ళిపోతుంది. శాశ్వతం ఏది? పెద్ద పురుగులు, పేడ పురుగులు, లేదా ఇంకోటి మిడతలు, ఇలాంటి పెద్ద పురుగులు ఏవైతే ఉన్నాయి మహాపురుగులు, అవి శాశ్వతం. గజమాలి చిన్న పురుగులన్నీ కూడా ప్రజలు అంటారు. మెరుగు పురుగు వస్తుంటాయి, అవుతుంటాయి, వస్తుంటాయి. ఉండాలి కదండి ప్రజలు లేని జీవితాలు ఏమన్నా ఉన్నాయండి? దేనికన్నా ఉంటుందండి, అది ఉపయోగం లేదు కదా. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఈ మెరుగు పురుగులు పుడుతుంటాయి, వెళ్తుంటాయి, పురుగుతుంటాయి, వెళ్తుంటాయి. శాశ్వతం వాళ్ళు ఆ విధంగా నడుస్తుంది. ఇక్కడ పురుగైనా మనిషి అయినా ఒకటే ఇక్కడ. ఎందుకంటే మనకి ద్వాపర యుగంలో 100 మంది తీసుకెళ్ళి లోపల పారేసారు. 100 మెతుకులు అన్నారు.
ఈ 100 మెతుకులు తిని ఒకడు బతికాడు, కసి పగ ద్వేషం అన్నట్టుగా. అక్కడ ఏమైంది, శకుని, వాడే శకుని. అస్థికలు ఏదైతే ఉందో అయ్యే దాన్నే ఆ తండ్రి యొక్క విధానాన్ని చేసి పాచికలుగా మార్చాడు. అలాగే ఇక్కడ పాచిక అంటే ఏ శక్తి అయినా రిపీట్ అగైన్ అదే నాగబంధం, సర్పబంధం, ఏ బంధాలైనా కారణం అదే. చివరికి ఏం జరుగుతుంది, ఇప్పుడు తీవ్రత పెరిగిపోయింది, దారుణమైన ఎంత తీవ్రత పెరిగిపోతుందో అంత తీవ్రత పెరిగిపోతుంది. ప్రకృతికి కానీ వికృతి కానీ మొత్తం సమస్తం కలుషితమైపోయింది, దారుణమైన స్థితి ఉంది. చివరికి ఇంకోటి ఏంటంటే ద్వాపర యుగం తర్వాత మళ్ళీ కలియుగం స్టార్ట్ అవుతుంది సహజంగా, అంతే కదా. అది 2032 ఏప్రిల్ నాటి నుండి స్వచ్ఛమైన మళ్ళీ కలియుగం స్టార్ట్ అవుతుంది. అంటే కలియుగంలో మళ్ళీ కలియుగము అని అంటారు దీన్ని. కలియుగంలో అంతర్దశ కలియుగం, మళ్ళీ కొన్నాళ్ళు అది వికృత రూపంగా మారుతుంది మళ్ళీ. అంటే రాబోయే చరిత్ర చాలా దారుణంగా ఉంటుంది. ఆల్రెడీ చూశారు కదా యుద్ధాలు. నేను ఎప్పుడో 2024 యుగాంతం అని చెప్పి యూట్యూబ్లో పెడితే ఎవడు చూసినోడు లేడు అయ్యా. మరి వాడు రోజు ఆ విధంగా ఉంటుంది. ఇది నెక్స్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మీకు చెప్పేది ఏంటంటే రిపీట్స్ జరుగుతుంది. ఆ రిపీట్స్లో ప్రశాంతమైన జీవితాలు కొంతమంది ఉంటాయి, వాళ్ళు మాత్రం సైడ్ ట్రాక్లో నడుస్తుంటాయి. అదే ప్రశాంతత లేని జీవులు నలుగురితో కలిసి హింసపడుతూ ఉంటుంటాయి. దానికే ఇక్కడ మార్గాలు ఏం చేస్తున్నారంటే ప్రశాంత మార్గాల్ని ఈ విధంగా ఎదుర్కోండి అని చెప్పి చెందుతున్నారు. అయ్యా ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ చరిత్ర మరి కంటిన్యూ రిపీట్స్ జరుగుతూనే ఉంటుంది. ఇది అందువలన దుర్మార్గము దుష్టత్వము అనేది ఎక్కడా ఏమీ లేదు. కాలమానంలో ప్రతిదీ వాడు పుట్టినప్పుడు, అది ఏదైనా మంచివాడు పుట్టినప్పుడు మంచి లక్షణములతో ప్రపంచమంతా నడుస్తుంది. చెడు కాలం వచ్చినప్పుడు మొత్తము చెడు మనుషులే ప్రవర్తించి దాని యొక్క ప్రభావితమైన జీవితాన్ని మనకి అనుభవించుతాం. అందువల్ల మనం ఏం చేయలేం. ప్రతి దాంట్లోనూ చూడండి చరిత్ర బ్లాక్మెయిల్, వెన్నుపోటు, పోతే బ్లాక్మెయిల్ లేకపోతే వెన్నుపోటు. ఈ సృష్టిలో జరుగుతున్నదంతా కూడా ఈ విధమైన నడవడికి నడుస్తుంది. వాడి అవసరాలకి ఈ సృష్టిని ఎంతవరకు వాడాలో హై లెవెల్ పర్సన్స్ అంతా అలా వాడుకుంటూనే ఉంటారు. అలాగే ఈ ధర్మాన్ని ఎప్పటికీ అదే నడుస్తూనే ఉంటుంది. కాలగమనంలో ప్రశాంతంగా నిద్రపోయేవాడు ప్రశాంతంగానే నిద్రపోతూ ఉంటాడు. ఇంతకంటే మనం ఏం చేసేది ఏం లేదు. కాబట్టి ఎక్కువ శాతం ఇదొక విధానం అవుతుంది. దీనిలో చిన్న విషయం ఏంటంటే పెట్టకథలాగా ఇది మనం సహజంగా ఎదుర్కోవటానికి కావలసింది ఏంటంటే ఏదైతే ఉందో ఈ సృష్టికి అనంత పద్మనాభ స్వామి అనేది ఒకళ్ళు ప్రధాన కారకులు, కాళహస్తీశ్వరుడు ఇంకోటి, బెంగళూరులో ఉన్నది ఆయన ఒకడు. మరి ఇలాగూ వీళ్ళు మనకు తెలిసినంతవరకు ఇలాగున్నారు. ఏదైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, నాకు తెలిసిన ఎక్కువ డిపార్ట్మెంట్ ఎవరంటే అనంత పద్మనాభ స్వామి ప్రధాన కారకుడు, రెండవ వాడు వచ్చేవాడికి ఇది. ఎప్పుడైతే వీళ్ళని మనం ఎక్కువ అయితే వ్రతాలుగా కానీ దేవతలుగా మనం దీన్ని బాగా పూజ చేస్తాము, బ్రహ్మకమలముగా మారి బ్రహ్మత్వంని పొందుతాము. వీళ్ళు ఎవరు అంటే సహజంగా రాహుకేతువులు. అంటే
సహజంగా సత్యనారాయణ స్వామి అనే పదం కూడా మనం వాడతాం. ఈ సత్యనారాయణ స్వామికి రెండవ పదం సత్యదేవుడు. సత్యదేవుడు అంటే రాహు కేతువులే. అందుకని సత్యనారాయణ స్వామి వ్రతం విశేషమైన విధానంగా కూడా చిత్రీకరించబడింది. అయితే దాన్ని అదొక రకంగా నడుస్తుంది. వీళ్ళకి సుపీరియర్ గాడ్స్ ఎవరు అంటే అనంత పద్మనాభ స్వామి. ఆ విధంగా కూడా ఉంది. అనంత పద్మనాభ స్వామి తర్వాత కాళహస్తీశ్వరుడు. ఈ రెండు కూడా మెయిన్ అన్నమాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాంటివి అన్నమాట. నేను ఎన్నోసార్లు చెబుతుంటా, ఏమంటే మీరు పెద్దదానికి కాళహస్తి కాళహస్తి అని కొట్టుకుంటూనే ఉంటారు. మీరు ఎంతమంది చెప్పినా, మీరు ఎవరికి చెప్పినా, ఎప్పుడు చెబుతున్నా కాళహస్తి కాళహస్తి అంటే, అరే నాన్న ఎమ్మెల్యే ఎంపీ కార్పొరేటర్స్ లాగా ఇవన్నీ కాదురా నాన్న, ప్రైమ్ మినిస్టర్స్ దండం పెట్టేసుకుంటే పని అయిపోతుంది. ఎందుకంటే ఆయన నమోదు, ఆయన ముద్ర పడిపోతే ఇంక ఏ బాధ లేదు, ఏ సర్పం కూడా ఏమి చేయదు అనే ఉద్దేశాన్ని చెబుతా. అలాగే ఇక్కడ ఏంటంటే ఎందుకంటే ప్రొఫెసర్ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి. వీళ్ళని కనుక మనం ఎంతకాలము సక్రమైనది మనసుతో ఊరికే చేసామంటే బ్రాహ్మణకో 10,000 ఇచ్చామంటే కుదరదండి. మనసుతో చేయాలి. మనసుతో కూడిన జీవితం. అది ఇక్కడ బ్రహ్మత్వము బ్రాహ్మణత్వము అని కాదు. అలాగూ కనుక చేసినట్లయితే ఈ విధంగా మనకి ఎంతో శుభసూచకం ఉంటుంది. చేసేవాడు కూడా దమ్ము ఉండాలి అనేది ఒక థీరీ ఉంది. సరే, ఏది ఎలా ఉన్నా ముందు చెయ్యాలి అనేది ఒక పాయింట్ ఫస్ట్ ఇక్కడ. ఎందుకంటే ఈ సర్పబంధము తొలగటానికైనా నీలో ఉన్న బంధన అంటే ముందుకి వెనక్కి ముందుకి సాగకుండా కావలసింది అవకాశం దొరక్క ఇది ఒక తీరి. అది పూర్వజన్మ కర్మ. అయితే నువ్వు సక్రమైన మార్గాన్ని సక్రమైన విధానాన్ని ఈ జన్మలో నువ్వు సక్రంగా చేసుకుంటే మీకు మళ్ళీ రిపీట్ జరుగుతుంది. ఆ వచ్చే జన్మలో కొంత వైట్ షీట్ వస్తుంది. అది మీ గతంలో కూడా చెప్పా. కామార్థ ధర్మ మోక్షంలో, ధర్మార్థ కామ మోక్షంలో అని మొత్తం వెరైటీగా ఉంది. ఏనాడో ఎవడో ఒకటి చెప్పాడో ఆ కథనే నడుస్తున్నట్టుగా ఉంది. సరే, వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఇది మీకు మీ మైండ్ సెట్లో పెట్టి ఆలోచించండి. కామార్థ ధర్మ మోక్షము అంటే కామము అంటే కేవలం ఒక శృంగారం అనేది కాదు. కామము అనే దానికి ఏంటంటే ప్రతిది కోరిక. ఏ కోరికలతో ఉన్నదో వయసు పొంగులో ఆ కోరిక విధానంగా జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ భార్యాభర్తలు వారు ఒకళ్ళొకళ్ళు అన్వయం చేసుకుంటూ ఇలా అనుభవిస్తూ కొంతకాలము బిడ్డల్ని అందరినీ పక్షిలాగా, అంటే మీరందరికీ తెలిసిన విషయమే, నేనే కొత్తగా మళ్ళీ చెప్పాల్సిందేం లేదు. అది హద్దున వాళ్ళని సంరక్షణ చేసుకొని మనం కాపాడుకుంటూ, ఎందుకంటే కన్నాం కాబట్టి చేసుకొని అంతా శుభ్రంగా ఉండేలా చూసుకొని అయ్యా అంతా అయిన తర్వాత చివరి క్షణంలో కొంత అందరికీ పిల్లలు కాస్త బెటర్మెంట్స్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు నేర్పవలసింది స్వయం కృషి. ఆస్తుల మీద దొబ్బి తిని బతకడం అనే పదం కాకుండా స్వయం కృషితో కూడిన జీవితాన్ని కూడా వాళ్ళకి మనము తెలియజేయాలి. ఏదో ఉన్నాం, ఫీజులు కట్టాం, వెళ్ళాం, వేజీలు కట్టాం అంటే చివరికి ఇదేంట్రా అంటే చివరికి అది కూడా నువ్వే కట్టు అన్నట్టుగా ఉంది. ప్రతిదీ పోషించాల్సిందే అవుతుంది చివరికి. అలాగూ కొన్ని ధర్మాలను ఇటు అటు కలిపి చేసి, అదే ఇది ఊరికే చెప్పుకోవడానికి ఒక తీరి, ఎవరు అవకాశాన్ని బట్టి వాళ్ళు వినియోగించుకోండి. ఏదేమైనా చివరికి ఏంటంటే మనకి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ బంధాలు, సర్పబంధాలు, ఈ కర్మలు, ఈ ప్రపంచం అంత దారుణమైన ప్రపంచం ఇంకోటి లేదు, అమ్మ బాబోయ్ అని మనం అనిపించుకున్నా అది ఏం జరుగుతుందంటే నీది కాకపోయినా నువ్వు చూడవలసిన కర్మయోగం పట్టింది. అందుకని ఇక్కడ అర్థం ఏంటి అంటే ఆ రాక్షసులు ఏదైతే ఉన్నారో కోరిక మేరకు మళ్ళీ 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 పుడుతూనే ఉంటారు. ఒకటే సరే, ఇంతమంది ఇన్ని కోట్ల జనాభా ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు? ముందు 10 కదా, తర్వాత 3 లక్షలు కదా, తర్వాత 20 లక్షలు కదా, ఇన్ని కోట్లు వచ్చేస్తున్నాయి ఏంటండి?
అంటే యుగ ధర్మంలో కొన్ని వేల సంవత్సరాలు నడిచింది. ఒక్కొక్క యుగం కొన్ని వేల సంవత్సరాలు. ఊరికే మనం ఏదో ఒక పదాలు వాడేసుకుంటాం నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను అనే ఒక క్యారెక్టర్లో ఎంతో గొప్పతనం ఉంటుంది. ప్రతిదానికి నేను అనే అహం చరిత్రలో మనకు మిగిలిపోవాలి. దీనికి రీజన్స్ అంటూ ఏమీ లేవు. కాకపోతే ఒక మేధావి ఈ వీడియోలు తయారు చేసి పెట్టుకునే విధానం ఎలాగ మనం చేశామో అలాగే ఒక మేధావి తనకు తెలిసిన జ్ఞానాన్ని కొంతవరకు సృష్టించాడు. ఎందుకంటే తనకు కనపడినది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంతకమించి సృష్టి ఉంది. సృష్టిలో మానవుడు లేనప్పుడు ఏం జరిగింది? మానవ ధర్మం లేనప్పుడు కూడా సృష్టి ఉన్నది అనేది ఒక సంకల్పం నాదేవితే. మరి అలాంటప్పుడు ఆ సంకల్పంలో ఏం జరిగింది? మాట లేనప్పుడు, మాట రానప్పుడు కూడా జరిగిన ధర్మశాస్త్రం ఉంది. పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, కొన్ని వేల లక్షల కోట్ల జంతువులు ఉన్నాయి ఈ సృష్టి మొత్తంలో. కొన్ని లక్షల కోట్లు అయ్యే చచ్చి ఏం చెబుతుందండి బ్రెయిన్ నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదో ఒక మబ్బు విడినట్టు అయింది 2 క్షణాలు. అయ్యే చచ్చి మళ్ళీ కోరిక మేరకు మళ్ళీ మనిషి రూపంలో పుట్టింది ఇన్ని కోట్లు. ఇది ఒక తీరి. ఆధారము నిరాధారము అన్నట్టు. ఆధారం ఏంటంటే ఈ కనపడే ఆధారం. ఇది చచ్చిపోతున్నాయి మామూలే కదండి, కరెక్టే కదా. ఒక జంతువుకి ఎంతమంది పుడతారండి? అలాగే ఈ చచ్చిపోయినవన్నీ కూడా ఆత్మలు ఏమైనాయండి? మనుషుల రూపంలో పుట్టుకుంటూ వచ్చేస్తున్నాయి. సంతతి నీకు తెలిసింది ఒక సంతతి, తెలియని సంతతులు ఎన్నో అన్నట్టుగా ఎక్కడెక్కడో ఎన్నో మంది అంటున్నారు. కనపడకుండా మాయా ప్రపంచంలో ఈదేస్తున్నారు, పుట్టేస్తున్నారు. అయ్యా ఆ విధంగా నడుస్తుంది. అయితే ఇక్కడ ఇదొక థియరీ. రెండవ థియరీ ఏంటంటే అధర్వణ వేదము అంటారు. ఈ అధర్వణ వేదంలో ఆధారంగా సహజంగా అయితే క్రిస్టియానిజం ఎక్కువగా ఉపయోగించుకుంది అనేది ఒక థియరీ. బాగా అంటే మన దాంట్లో కూడా ఉంటుంది. అయితే ఎక్కువ శాతం ఉపయోగించేసింది అది అనేది. కొన్ని మతాలు, కొన్ని ధర్మాలు అవి ఉన్నాయి. ఊరిగా ఒక మాట వరుసగా చెప్పాను. అయితే ఇక్కడ ఈ అధర్వణ వేద ఆధారంగా మనుషుల్ని వాళ్ళకి అవసరం అన్నప్పుడు చంపేయటం ఇలాంటిది, మళ్ళీ దాంట్లో పగ ఉద్వేగం రావడం, మళ్ళీ దీని తర్వాత ఇది ఇన్ని రకాల తత్వాలతో కలిపిన జీవులు మళ్ళీ కొంతమంది జంతువులే. ఇది మరి జంతువులు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు కనపడిపోతున్నాయా? ఎంతమంది జంతువులు? కొన్ని లక్షల వేల కోట్లు అన్నప్పుడు ఉన్నది తక్కువేగా. అవన్నీ మనుషుల రూపంలో పడుతున్నాయి. అప్పుడు మన జంతు రూపమే అయింది కదా మనిషి. ఈ విధంగా ఒక్కసారి మనకి మీరు ఊహించుకొని ధర్మశాస్త్రంలో ఇక్కడ ఏమీ లేదు. రిపీట్ అండ్ అగైన్ రిపీట్ జరుగుతుంది ఈ సృష్టి. ఇది సత్యయుగమా, త్రేతాయుగమా, ద్వాపరయుగం లక్షణాలతో ఉన్నవాడా అనే దాన్ని బట్టి నడుస్తుంది. దానికి ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్, అది మంచి అయినా, మానవత్వమైనా, చెడైనా, ద్వేషమైన, రాగమైన అన్నీ కలిపి ఇక్కడ సృష్టించబడుతుంది. అది కాబట్టి ఇక్కడ జరుగుతున్నది విషయం అది. కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్ళీ గమనించుకుంటూ తన ధర్మాన్ని ఏదైతే ఉందో అది ఫాలో చేసుకుంటూ మంచి క్లియర్గా చేసుకునే విధానాన్ని, శరీరమును ముద్ర లేకుండా, చెడు ముద్రలు లేకుండా పరిపూర్ణమైన ముద్ర. ఎందుకంటే చెప్పడం తేలికే, కానీ ఎంతమంది అయినా కనీసం విన్నందుకు ఆచరిస్తారేమో అనే ఒక ఆశ, అది ఈ విధంగా నడుస్తుంది. కాబట్టి మనకి ఆ విధంగా సరిదిద్దుకోండి. అలాగే మనకి కలియుగ ధర్మం అంటే కలిసిపోయిన యుగము అంటే అర్థం ఏంటంటే కలిసిపోయిన యుగం.
అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు చెడంతా మళ్ళీ రేపు రాబోయేది 2032 ఏప్రిల్ నుంచి పరిపూర్ణమైన కలి ప్రవేశం. ఒకటి అసలు భగవంతుడు ఏదో వచ్చాడు, క్లీన్ చేశాడు, వెళ్ళిపోయాడు అంటే కుదరదండి. అసలు భగవంతుడు క్లీన్ చేసేది అంటే ఏమనకో ఒక రకంగా చెప్పాలండి. కథ చెప్పుకున్నాం. మనిషే క్లీన్ చేసుకుంటూ వెళ్తాడు. ఒకడినొకడు అలా 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 క్లీన్ చేసుకుంటూ వెళ్తాడు. చివరిలో ధర్మ రక్షణ ఏదైతే ఉందో, నేనున్నాను అనే ఒక పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడు, ఆయన మహాపురుషుడి కింద భావన చేసి మహావిష్ణువుని చేస్తాం, శివుణ్ణి చేస్తాం ధర్మశాస్త్రంలో. ఎందుకంటే మనకున్న చరిత్ర, మనకి లేనిది వాడి దగ్గర క్వాలిఫికేషన్ ఉంటుంది. అందుకని ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, చివరికి అంతా అయిపోయిన తర్వాత ఆ ఉన్న జనరేషన్ వాళ్ళ రక్షించాడు కాబట్టి మన పూర్వీకులు అంటే బతికున్న వాళ్ళకి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆయన మహావిష్ణువు ఇలా వచ్చి రక్షిస్తాడు అని అన్నాడు. ఆయనే మహావిష్ణువు అని చెప్పి దండం పెడతాం. ఇది నమ్మితే ఒక ధర్మం, నమ్మినా నమ్మకపోయినా సరే చివరికి మనము ఏం జరుగుతుందంటే వాష్ అవుట్, క్లీన్ అవుట్, మళ్ళీ రిపీట్స్. సృష్టి ఎన్ని ఆత్మలు అయితే ఉన్నాయో, కొన్ని వేల కోట్లు ఇంకా పైన ఆత్మలు తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడే గాడి లేక ఏడుస్తాడంటే పైన ఉండే ఆత్మలు పైన కొట్టుకు వస్తున్నాయి. అంటే ఏంటి ఇక్కడ చివరికి అదే నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ 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 అని కొట్టుకుంటుంటాం. ఏంట్రా అంటే మైనస్లో మన శరీరం పడిపోతున్నప్పుడు ఆ నెగిటివ్ ఎంటర్ అయిపోతుంది, వీక్ అయిపోతుంటాం. ఇది అలాగే ఇంకో ధర్మంలో ఇంకో రకం నడుస్తుంది. మన శరీరాన్ని మనమే కూలబెట్టుకుంటున్నాం. అయ్యా సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శక్తి శివాయ పరబ్రహ్మణ్యేన. జయ విజయరామ జయ విజయరామ జయ విజయని ఆదిపరాశక్తి జయ విజయని ఆదిపరాశక్తి. హరి ఓం. కాశీక్షేత్ర మహిమ కాళభైరవ బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్రోపగణాలు నవగ్రహ దేవతాష్టదిక్పాలకు విశ్వ సర్వదేవతా గణాలు అనుకూలత వల సిద్ధిరస్తు. ఆచంద్ర తారాకమశాభివృద్ధిరస్తు. మనశ్శాంతిరస్తు. ప్రశాంత సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శక్తి శివాయ పరబ్రహ్మణ్యే నమ. జయ విజయరామ జయ విజయరామ జయ విజయరామ జయ విజయని ఆదిపరాశక్తి జయ విజయని ఆదిపరాశక్తి జయ విజయని ఆదిపరాశక్తి. హరి ఓం. ఓం.